హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఫ్రైని చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో, అదేవిధంగా చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దానికోసం అయితే ముందుగా ఒక అర కేజీ నుంచి 1/4 కేజీ వరకు కాకరకాయలను అయితే తీసుకోండి. ఇలాగా తీసుకున్న వాటిని మనం పీలర్ తోటి మంచిగా దీన్ని పీల్ మొత్తం ఇలాగ తీసేయాలి. ఇప్పుడు ఎలాగంటే దీనికి మనం పీల్ తీసేటప్పుడు మనకి లోపల ఉన్న వైట్ కలర్ అంతా కనిపించాలి. ఆ విధంగా అయితే మనం ఇలాగ దీనిపైన ఉన్న పీల్ తీసుకోవాలి. మనకి ఒక అర కేజీ తీసుకున్నామంటే ఈ బొబ్బరంతా పోయేసరికి మనకి చాలా తక్కువ కాకరకాయలు అయితే వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఈ విధంగా అయితే నీట్గా తీసుకోవాలి. అప్పుడే మనకి చేదంతా పోయి ఫ్రై అనేది చాలా నీట్గా ఉంటుంది. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము. నేనైతే ఎలా కట్ చేసుకుంటున్నానంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. మీకు ఇలా చిన్నగా ఇష్టం లేని వాళ్ళు మనం పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలాగైతే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సన్నగా అండ్ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నిటిని కానీ ఈవెన్గా కట్ చేసుకోవాలి. నేనైతే గింజలతో పాటే కట్ చేసుకుంటున్నాను. అంటే ఇవి లేతవు కాబట్టి గింజలు ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం లేదు. మీకు ఈ గింజలు ఇష్టపడని వాళ్ళు వీటిని తీసేసి కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి ఛానల్లో, వెళ్ళి చెక్ చేయండి. ఈలోపు మనం ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కాకరకాయలు అనేవి ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకున్న తర్వాత అందులోకి 5-6 వెల్లుల్లి రెమ్మలు కచ్చా పచ్చగా దంచేసుకొని వీటిని మంచిగా ఆయిల్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసి వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న వాటిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని వీటిని కింద నుంచి పై వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని దీనిపైన మూత ఏం పెట్టకుండా ఒక 10 నుంచి 15 నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని వీటి మొత్తం కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోండి. ఈ తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వండి. ఇలాగా ఒక 80% కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం కారపొడిని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇవి ఎండుమిరపకాయలు ఇంకా పల్లీలు యాడ్ చేసిన కారపొడిని అయితే యాడ్ చేశాను. ఇది కనుక మీ దగ్గర లేకపోతే నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు. ఇలా పల్లీలు కారం వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా చేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆపేస్తే ఎంతో చక్కగా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి రైస్లోకి తింటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.